ఎన్ని తరాలు సత్యానికి భిన్నంగా ఉంటే అక్కడే కదా సాతాను బంధించేసి అబద్ధాలకు జనకుడు సత్యం వానిలో లేదో అర్థం చేసుకొనివాడు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. కుటుంబాలు చీలిపోయాయి, సంఘాలు చీలిపోయాయి, సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా సరే మనో విచారము సాతాను ఏలుతున్నాడు. ఏ రోజు రావాలండి సత్యము? ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాట? ఎన్ని రోజులు చీకట్లు ఉండాలి? ఎన్ని రోజులు అసత్యంలో ఉండాలి? ఈరోజు దేవుడు అందుకో యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తాను. ఎంత విషాదం అండి. కోర్టుని నమ్ముకున్నావు, జడ్జిమెంట్ వచ్చేటప్పుడు నువ్వు బతుకుతావు లేదో తెలియదు, నీ నెక్స్ట్ తరం ఉంటుందో లేదో తెలియదు. చివరికి విషాదం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత తీర్పు వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటి కాదా? లైఫ్ ఈజ్ టెంపరీ, లైఫ్ ఈజ్ షార్ట్. ఒకే జీవితం ఒకేసారి ఇస్తాడు దేవుడు. అది కుప్పగూల్చుకోకు. విషాద ఛాయల్లో, మనోవిచారంతో, వేదనతో ఎందుకు పుట్టానా, అసలు ఎటు ఆరంభించి ఎటు వెళ్ళాను, ఓ సౌలా ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడ వెళ్ళావు? తట్టుకోలేకపోయాడు. ద పెయిన్ స్టార్టెడ్ ఈటింగ్ హిమ్ సో మచ్ దట్ వన్ డే హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు గో టు ద విచ్ క్రాఫ్ట్. చివరికి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అది సరిపోదంటే చివరికి వెళ్ళి యుద్ధ భూమిలో పొడుచుకొని చచ్చిపోయాడు. ఎక్కడ ఆరంభించాడు స్టోరీ, ఎక్కడ వెళ్ళాడు? వాట్ ఎ పిటీ ఇట్ ఈస్, వాట్ ఎ పిటీ. ఎంత ఘోరమైన విషాద ఛాయల్లో జీవితాలు ముగిశాయి. ఈ పొరపాటు ఏ కుటుంబం కూడా చేయడానికి వీలు లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడునుగాక.